హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 15 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ ఇలా కలుసుకొని ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నందుకు ఇంకా కొత్తగా అనిపించింది. ప్రతిరోజు మాట్లాడుకోకపోవచ్చు, ప్రతిరోజు కలవకపోవచ్చు, కానీ ఒక కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఎప్పుడైనా మనం కలిసినప్పుడు మనం ఇదివరకు తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఒక మెమరబుల్గా ఉంటాయి. చాలా హ్యాపీగా అనిపిస్తాయి. మళ్ళీ ఎప్పుడు అలాంటి క్షణం వస్తుందా అని అనిపిస్తుంది. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మళ్ళీ మనం అందరం గేదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నాను అనిపించింది. హాస్టల్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనిపించేది. బట్ వన్స్ బయటకు వచ్చాక అర్థమైంది నిజంగా హాస్టల్ లైఫ్ అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఎన్నేళ్ళైనా సరే మనం హ్యాపీగా చదువుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు పేరెంట్స్కి దూరంగా. కొన్నిసార్లు చిన్న చిన్నగా గొడవ పడేవాళ్ళం, ఒకరినొకరు ఆట పట్టించుకునే వాళ్ళం, అయినా సరే ఎప్పుడు కూడా మేము విడిపోలేదు. అందుకే మేము 15 ఏళ్ళుగా ఇంతే ఫ్రెండ్షిప్, ఇంతే హ్యాపీగా ఉంటున్నామంటే అదే మెయిన్ రీజన్. మనకి లైఫ్లో చాలామంది పరిచయం అవుతారు, కానీ కొందరే కనెక్ట్ అవుతారనమాట. వీళ్ళు నా ఫ్రెండ్స్ అని మనకి ఏ టైంలో ఏ సందర్భంలో అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళ యాబ్సెన్స్లోని వాళ్ళ ప్రెజెన్స్లోని ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. ఎలాంటి జెలస్ ఫీలింగ్స్ కానీ ఇలాంటి ఒకరి మీద ఒకరు ద్వేషం అలాంటివి ఏమీ లేకున్నా వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అని నేను నమ్ముతాను. మీరు చెప్పండి, మీ లైఫ్లో ఫ్రెండ్స్ అంటే ఏంటి, మీరు మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అనేది. అండ్ ఆ రోజు మేము మంచిగా ఫుడ్ తిన్నాం, మా పిల్లలకి చాలా బాగా మా ఫ్రెండ్షిప్ కోసం చెప్పాము. మేము ఎట్లా ఉన్నామో మీరు కూడా అట్లానే ఉండాలి అని వాళ్ళకి చెప్పామన్నమాట. సో మా ఫ్రెండ్షిప్ డే అయితే ఇట్లా గడిచింది. ఎవ్రీ ఇయర్ మనం ఇట్లానే సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతిసారి మనం కలవాలి, ఇంకా మంచి మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.